కల్వకుంట్ల తారక రామారావు గారు గౌరవ శాసనసభ్యులు మీరు ఇప్పుడు కళ్ళు తెరుచుకొని ఏదో రెండు మాటలు మాట్లాడి నేను ఉన్నాను, మా పార్టీ ఇంకా బతికి ఉన్నదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అసెంబ్లీ సాక్షిగా, మీడియా సాక్షిగా ఎన్నో అవినీతి ఆరోపణలు, ఎన్నో అంశాలను తీసుకొచ్చినప్పుడు ఏ రోజు కూడా స్పందించినటువంటి మీరు ఈరోజు స్పెసిఫిక్గా నా పేరు తీసుకొని నేనేదో 3 నెలల క్రితం ఒక ఆరోపణ చేసి మళ్ళీ ఎందుకు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చాయని చెప్తా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నిక్కచ్చిగా మేము నిలబడతాం, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. మా పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి అంశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడమని ఆదేశాలు ఇస్తారు. అసలు సంగతి మీకు నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, వాస్తవాలు ఏంటో. ఎన్నడూ లేని ఈరోజు కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, దానికి వెంటనే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తూ ఉన్నదో వాస్తవాలు నేను మీకు ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అసలు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని పూర్తిగా కాపాడుతున్నది ఢిల్లీ కాంగ్రెస్. కేటీఆర్ గారు, హరీష్ గారు ఢిల్లీకి వెళ్ళి కేసీ వేణుగోపాల్ తోటి ఏం ఒప్పందం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ తోటి మేము కలిసి ఉంటాం, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి మీరు మాట్లాడినమాట వాస్తవం కాదా? అంతేకాదు, మీరు కాంగ్రెస్ తోటి కలుస్తుంటే దాన్ని ఒప్పుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోకపోవడంతో నేరుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రితోటి కుమ్మక్కై ఆయన మీడియేటర్గా ఈరోజు మీ ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదిరి ఈరోజు రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీకు మీడియేట్ చేస్తున్నమాట వాస్తవం కాదా? ఈరోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేసీ వేణుగోపాల్ ద్వారా మిమ్మల్ని మధ్యవర్తితం చేసి మిమ్మల్ని పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం. సన్నాయి నొక్కుతున్న కేటీఆర్ గారు మీరేంటో, మీ భాగోతం ఏంటో గత 10 సంవత్సరాల్లో ప్రజలు చూశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీని, మా మంత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని అనవసరంగా మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏదో మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు, తర్వాత 2 నెలల నుంచి వారిని మాట్లాడకుండా హైకమాండ్ చూస్తున్నదని చెప్పి తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ తరఫున నేను లేవనెత్తిన అంశాలు ఎప్పుడైనా మీరు లేవనెత్తారని అడుగుతా ఉన్నాను. పేరుకే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మీరు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆరోపణ కాంగ్రెస్ పార్టీ మీద చేయకపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పాలా? ఎందుకంటే మీ మీద కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీకి రాయకపోవడం, మీ మీద ఒక్కటి కూడా ఈడీ ఎంక్వైరీకి పెట్టకపోవడం, మిమ్మల్ని కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. ఈరోజు మీరు ఇంత స్వేచ్ఛగా ఈరోజు హైదరాబాదులో మీ కార్యకలాపాలు నడుస్తున్నాయంటే ఇది కాంగ్రెస్ మీకు పెడుతున్నటువంటి భిక్ష కాదని అడుగుతున్నా. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి మీ ఇద్దరి మధ్యలో నిజంగా కూడా చీకటి ఒప్పందం లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మీ మీద సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ వెంటనే ఆదేశాలు ఇవ్వడం లేదు? సిబిఐ ఎంక్వైరీకి, ఈడీ ఎంక్వైరీకి ఎందుకు లెటర్ ఇవ్వడం లేదు అని అడుగుతా ఉన్నాను. మరి మీకు తెలియదా? మీ హయాంలోనే కదా మీరు సిబిఐ ఎంక్వైరీ నేరుగా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేదు అని చెప్పేసి జీవో తీసుకొచ్చింది. మీరే కదా ఆ రోజు హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు ఫైల్ చేసిన మాట 2022 ఆగస్టు 30 తారీఖు రోజు మీరు స్వయంగా హైకోర్టులో మీరు అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? కాన్సెంట్ని విత్డ్రా చేసుకున్న మాట వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో నేరుగా ఏ ఎంక్వైరీ కూడా సిబిఐ చేయడానికి వీలు లేదని చెప్పేసి మీరు తీసుకొచ్చినటువంటి జీవో వాస్తవం కాదా అని అడుగుతున్నా.
అంతేకాదు ఈరోజు వరకు నేను తీసుకొచ్చినటువంటి అంశాలు ఆ రోజు హెట్రో డ్రగ్స్ గురించి మాట్లాడితే ఆయన మీ స్వయంగా మీ పార్టీ ఎంపీ కాబట్టి రాజ్యసభ సభ్యుడు కాబట్టి దాని మీద మీరు మాట్లాడలేదు. నేను సివిల్ సప్లైస్ మీద మాట్లాడినప్పుడు ఏదో మాట్లాడాలి కాబట్టి నెల తర్వాత ఏదో మాట్లాడారు తప్ప ఇప్పటి వరకు దాని మీద మీరు మాట్లాడలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ అంశాలను కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కేంద్రం దాని మీద పూర్తిగా స్టడీ చేస్తూ ఉన్నది. నేనే స్వయంగా కేంద్ర మంత్రి సివిల్ సప్లైస్ కేంద్ర మంత్రి గారిని కలిసి నేనే లెటర్ ఇచ్చిన సంగతి ఆ రోజు మీడియాలో కూడా వచ్చింది. దాని మీద ఒక విజిలెన్స్ కమిటీ ఖచ్చితంగా రాబోతున్నది. ఇప్పుడు ఎఫ్సిఐలో కూడా దాని మీద ఇంటర్నల్ ఎంక్వైరీ నడుస్తున్నది. మీరు సిబిఐ ఈడీ ఎందుకు రావడం లేదని అడుగుతున్నారు కదా. గతంలో మీరే ఈడీ వస్తుందా బోడీ వస్తుందా అంటివి, సిబిఐ ఎట్లా వస్తుందో అంటివి. ఎక్కడనో ఢిల్లీలో చిన్న లిక్కర్ స్కామ్ తీగలాగితే దొంగ గదిలినట్లు ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు వచ్చి 6 నెలలు మీరు పడ్డ తిప్పలు మీకు తెలియదా అని అడుగుతున్నా. ఒక్కసారి సిబిఐ ఎంటర్ అయినప్పుడు ఏ రకంగా 6 నెలల పాటు మీరు ఇబ్బంది పడ్డారో మీకు తెలియదా? మళ్ళీ మళ్ళీ సిబిఐ కోరుకుంటున్నావు, నాకు అర్థం కావడం లేదు. మిత్రమా, మాట్లాడితే సిబిఐ కోరుకోవడం మంచిది కాదు. నిజంగా సిబిఐ వచ్చే రోజు కూడా దగ్గరలోనే ఉన్నది. సిబిఐ వచ్చిన రోజు 1 కాదు 2 కాదు, మీ కాళేశ్వరం, మీ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ 1 కాదు, మీరు చేసినటువంటి ధరణి, మీరు చేసినటువంటి భూముల కుంభకోణాలు, మీరు చేసినటువంటి ప్రతి అంశం కూడా బయటకు వస్తుంది. లక్షల కోట్ల రూపాయలు మీరు చేసిన కుంభకోణం అన్నీ బయటకు వస్తాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు భయపడదు. భారతీయ జనతా పార్టీ ఏ అంశం మీద మాట్లాడినా చాలా స్పష్టంగా, చాలా నిక్కార్చుగా నిలబడుతుంది, నిక్కార్చుగా మాట్లాడుతుంది. మేము ఇప్పటి వరకు మాట్లాడినట్టు ఏ అంశమైనా కూడా నిజాయితీగా నిక్కార్చుగా మాట్లాడాం, నిలబడ్డాం. మేము ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిక ఇచ్చాం. కేంద్రం కూడా దాని మీద ఖచ్చితంగా స్టడీ చేస్తున్నది. గతంలో మీరు ఇచ్చినటువంటి దానివల్ల కదా 2022 ఆగస్టు 30 తారీఖు మీరు కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో మీరు కాన్సెంట్ విత్డ్రా చేయడం వల్లనే కదా ఈరోజు సిబిఐ నేరుగా రాలేకపోతున్నది. లేకుంటే ఈ పాటికి సిబిఐ వచ్చేది. మరి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, మరి కాన్సెంట్ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు కాన్సెంట్ ఇవ్వడం లేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాన్సెంట్ ఇస్తే 24 గంటల్లో హైదరాబాద్కి సిబిఐ దించుతామని